అందరికీ నమస్కారం అండి. ఎట్టకేలకు పెన్షన్‌దారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. దాదాపుగా మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు మనకి నిధులనేవైతే విడుదల చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను. అయితే ఈ యొక్క నిధులనేవి ఎప్పుడు విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? అలాగే మనకి రూ. 4,000, రూ. 6,000 ఎప్పుడు అందిస్తది? ప్రతి అప్డేట్ కూడా తెలుసుకుందామండి. ముఖ్యంగా పెన్షన్‌దారులందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అంతా కూడా తెలుస్తది. అంతకంటే ముందు చాలామంది ఈ వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందండి. అయితే మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి నిధులనేవి అయితే విడుదల చేయబోతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే మీ అందరూ తెలిసినట్లుగానే గతంలో మనకి రూ. 2,000, రూ. 3,000 అందించేది. అయితే ఇప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి జిల్లాలకి కూడా మనకి ఈ యొక్క పెన్షన్ అనేది అయితే మనకి నమోదు చేసి వాళ్ళకి అందించడం అయితే జరగబోతుందండి. అయితే ఇక్కడ మనకి ఎంత ఇస్తారు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. గతంలో చెప్పినట్లుగానే ఎన్నికల్లో ఏమైతే హామీ అయితే ఇచ్చారో వృద్ధుల వితంతులకి రూ. 4,016, దివ్యాంగులకి రూ. 6,016 చొప్పున మనకి పెంచి అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందన్నమాట. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిధులనేవి అయితే కేటాయించబోతుందండి. అయితే ఇప్పటికే మనకి ఎన్నికల్లో అనేక పథకాలనేవి అయితే హామీ అయితే ఇచ్చింది కదా! అన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వచ్చిందండి. అయితే ఇప్పుడు కూడా ఈ యొక్క పెన్షన్ సంబంధించి మనకి అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులైతే వేస్తుందన్నమాట. దీనికి సంబంధించి మన నిధులనేవి త్వరలో కేటాయించబోతుందండి. ఎప్పుడు దీనిపై అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.